బీహార్లో పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు పోలింగ్ అధికారులు అనుమతి ఇస్తారు. సాయంత్రం 5 గంటల వరకు 67% పోలింగ్ నమోదైంది. మొత్తం పోలింగ్ ముగిసేసరికి దాదాపు 70% పోలింగ్ నమోదవుతుంది అనే అంచనాలున్నాయి. ఇప్పటికే తొలి విడతలో 64.6% పోలింగ్ నమోదైంది. బీహార్లో 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3.7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్స్ క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారణ్, సీమాంచల్లో ఓటర్స్ ఏ పార్టీకి ఓటు వేస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అది బీహార్లో ఆల్మోస్ట్ పోలింగ్ ముగిసినట్లే చెప్పుకోవాలి. క్యూ లైన్స్ లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు పోలింగ్ అధికారులు అనుమతి ఇస్తారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రసాద్, ఏంటి 70% పోలింగ్ నమోదు అవుతుంది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా అని అంచనాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అది మించే అవకాశం ఉందా? ఇంకా ఓకే, అంటే సగటున 70% పైగానే ఒక ఓటింగ్ శాతం నమోదయ్యేందుకు అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో మనం చూసినట్టే చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 76% కూడా అయింది. మొత్తంగా కిషన్గంజ్లో 76.26% ఓటింగ్ శాతం నమోదైందంటే పెద్ద ఎత్తున, గతంలో ఎన్నడూ లేని రీతిలో పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా దానికి తర్వాత కటిహార్లో 75.23% ఓటింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా పూర్ణియాలో 73.79%, అదేవిధంగా సుపౌల్లో 70.69%. ఈ రకంగా అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో 69, 70, 5 గంటలకే నమోదైంది. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే ఇప్పటికీ లైన్లో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాని కనుక చూసినట్లయితే దాదాపు 74% వరకు కూడా ఓటింగ్ శాతం నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్టుగా అంచనా వేసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ఈ ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఇది అన్ని పార్టీలు కూడా యువత, మహిళలు, అదేవిధంగా మామూలుగా ఓటర్స్ అంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనని చెప్పి పిలుపునిచ్చారు. అదేవిధంగా తొలి విడతలో 65.6% నమోదు కాగా దానికంటే మించిన స్థాయిలో మళ్ళీ విడతలో దాదాపు 70% ఇప్పటికే నమోదైంది. కాబట్టి దాదాపు 74% వరకు ఓటింగ్ శాతం వరకు నమోదేందుకు ఆస్కారం ఉంది. ప్రధానంగా చిన్న పార్టీలు ఈ మలి విడత ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపించబోతున్నాయి. అదేవిధంగా ఈ చిన్న పార్టీలకు వచ్చే ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకుంటేనే తదుపరి అంతిమంగా పార్టీలకు ఏ రకంగా ఫలితాలు ఉండబోతాయన్నది కూడా మనం ఇక్కడ ఆలోచించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఫలితాలను చిన్న పార్టీలకు వచ్చే ఓట్లు ప్రభావితం చేయబోతున్నాయి. ఆ రకంగా రామ్ మాఝీ ఇచ్చినటువంటి అంచనా ప్రకారం రెండో విడతలోనే దాదాపు ఎన్డీఏ కూటమికి దాదాపు 80 నుంచి 120 స్థానాల్లో గెలుపుస్తామని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఏ రకంగా ఉంటుందో. ఎందుకంటే నవంబర్ 14వ తేదీన ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఫలితాలపై చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు బీహార్లో 2 విడతలు ఎన్నికలు చాలా పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చింది అనడానికి ఆస్కారం ఉంది. పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా అనేకటువంటి అంశాలపై పార్టీలు ఇచ్చినటువంటి హామీలు కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఈ రకంగా బీహారు రాబోయే అనేకటువంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉన్నట్టుగా కూడా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా బీహార్లో 20 జిల్లాల్లో 122 అసెంబ్లీ స్థానంలో జరిగినటువంటి ఈ ఓటింగ్ సరళి కనుక చూసినట్టయితే చాలా ప్రశాంతంగా, ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అలజడులు లేకుండా, అల్లర్లు లేకుండా చాలా ప్రశాంతంగా, ఎక్కడ కూడా ఓటింగ్ అంటే యంత్రాలు కూడా ఏమాత్రం కూడా పని చేయకుండా పోవడం ఇలాంటిది ఏమీ లేకుండానే సజావుగా ఎన్నికలు ముగిశాయి. ఆ రకంగా బీహార్లో 2 విడతల్లో జరిగిన ఎన్నికలు కూడా చాలా ప్రశాంతంగా జరిగినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఎలక్షన్ కమిషన్పై పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘంపై అనేక విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరగటం ఇక్కడ గమనించాల్సిన అవసరం. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి బీహార్ ఎన్నికలు ఒక ఉదాహరణగా కూడా చెప్పుకునేందుకు ఆస్కారం ఉంది. ఈ రకంగా దాదాపు 14 మంది మంత్రులు ఈ మలి విడత ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఇదంతా జేడీయూ చెందినటువంటి ఎంపీలు కానీ, బీజేపీ చెందినటువంటి మంత్రులు కానీ వీరంతా కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి మహాగఠబంధన్
తమ ధీమాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎన్డీఏ మొగ్గు చూపేందుకు ఆస్కారం ఉందన్నది కూడా నలువైపుల నుంచి ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా మరికొద్ది సేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. అనేకటువంటి మీడియా సంస్థలు కూడా దీనిపై సర్వేలు చేయడం జరిగింది. ఏ రకంగా ఉండబోతున్నదో అంచనా వేసేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా స్పష్టంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ఎస్ ప్రసాద్, ప్రెసెంట్ ఇప్పుడు 6:20 ఆల్మోస్ట్ 6:30 అవ్వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో క్యూ లైన్స్ లో ఉన్నవారు వాళ్ళ ఓటు వేసే సమయం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? లైక్ అరౌండ్ ఏ టైం వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? చాలా అంటే కొన్ని చోట్ల అయితే పెద్ద సంఖ్యలో క్యూలో ఉన్నట్లుగా ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఇప్పటికే అంటే 5 గంటలకే 70%, 69%, 70% నమోదైందంటే ఇంకా క్యూలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఇది 74-75% కూడా పోయినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకొక గంట పాటు కూడా ఈ ఓటింగ్ సరళి జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓటింగ్ ప్రక్రియ మరొక గంటలో ముగిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా 7 గంటలకు పూర్తి స్థాయిలో ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆ మేరకు పూర్తి స్థాయిలో ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. ఆ రకంగా ఒక గంటలో దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ముగిసే ఆస్కారం ఉంది. కాబట్టి మలివిడత ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి బీహార్లో. ఆ రకంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాబోయే అనేక రాష్ట్రాల్లో జరిగిపోయే అసెంబ్లీ ఎన్నికలకు కానీ ఇతరత్ర అనేకటువంటి రాబోతున్నటువంటి ఎన్నికలకు ఇది గొప్ప ఉదాహరణగా ఉండబోతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటే పునాదిరాయి. కాబట్టి ఈ ఓటింగ్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత ఎవరికి ఓటేశారు, తమ యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉంది, తమ యొక్క అభిమతానికి అనుగుణంగా ఏ పార్టీలు పనిచేస్తాయని అనుకుంటారన్నది చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. చాలా చిన్న చిన్న పార్టీలు, కొత్త పార్టీలు, ప్రశాంత్ కిషోర్ పెట్టినటువంటి జనసురాజ్ పార్టీ కూడా ఈ పోటీలో ఉంది. కాబట్టి ఈ పార్టీకి ప్రజలు ఏ రకంగా మొగ్గు చూపుతారు, ప్రజలు ఏ రకంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, తమ యొక్క అభిమతం ఏంటన్నది చాలా స్పష్టంగా నవంబర్ 14వ తేదీన తెలియబోతుంది. ఎస్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.